దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన బెరక వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మరొకసారి క్లుప్తముగా దేవుని మాటలు మీతో పంచుకునే భాగ్యము ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. సహజంగా క్రైస్తవులైన మనం ఏమనుకుంటామంటే, మన జీవితాల్లో ఇక శ్రమలు రావని, మన జీవితాల్లో ఇక బాధలు రావని, మనం అంతా సుఖంగానే వెళ్తామని అనుకుంటాం. కానీ వాస్తవానికి దేవుడు ఎప్పుడు కూడా శ్రమలు రాకుండా చేస్తాను అనలేదు. కానీ కీర్తన 91:15 ఇలా చెప్పాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదనని. దేవుని బిడ్డలారా, క్రైస్తవులను మన జీవితాల్లో మనకు శ్రమలు సహజంగానే వస్తాయి. కానీ ఆ శ్రమలను మనకు దేవుడు దీవెనగా మేలుగా మారుస్తాడు. అందుకే భక్తుడు దావీదు ఇలా అన్నాడు, శ్రమనందు యుండుట నాకు మేలాయనని. దానియేలు గ్రంథంలో వచ్చిన 3 శ్రమలు మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. దానియేలు గ్రంథంలో యూదులైన వారు బబులోనుకు బానిసలుగా వెళ్ళడం మనకు తెలుసు. అనేకులు బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళినా 4 మాత్రమే ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించి వాక్యానుసారమైన దైవిక నియమములు బ్రతికారు. అందుకే శ్రమలు మిగిలిన వారికి వచ్చినట్టుగా చూడం, కానీ వీళ్ళకే వచ్చాయి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చదివితే కళ మర్చిపోవడం, దాని భావం కల్దీయులు, శకునగాండ్రు, గారడి విద్య గలవారు, వీళ్ళెవరూ చెప్పలేకపోవడం మనం చూస్తాం. ఆ సమయంలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను చెప్పమంటే వారు కూడా చెప్పని పరిస్థితి వచ్చినప్పుడు, దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు రాజు వాళ్ళని చంపేయమంటే, అనగా కల్దీయులు, శకునగాండ్రు, గారడి విద్య గల వాళ్ళని చంపేయమంటే వాళ్ళు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను చంపేద్దామని ప్లాన్ చేస్తారు. 2వ అధ్యాయులు ఇదంతా ఉంటుంది మనకి. ఆ సమయంలో దానియేలు తన స్నేహితులైన 3 షడ్రకు, మేషకు, అబేద్నెగోలు పిలిచి కలిసి ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు కళ చెప్పాడు, కళ భావం చెప్పాడు. అప్పుడు దానియేలు వెళ్ళి రాజుగారికి కళ చెప్పాడు, కళ భావం తెలియజేసినప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏముందంటే, వారిని నియమించెను అని ఉంటుంది. అంటే అప్పటిదాకా వారు బానిసలు, ఆ దేశానికి వారు బానిసలు. కానీ మొదటి శ్రమ వచ్చినప్పుడు, శ్రమలో దేవుడు తోడై ఉన్నప్పుడు అప్పటిదాకా ఉన్న బానిసత్వం పోయింది. నియమించబడ్డం అంటే ఉద్యోగం వచ్చింది, అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చాయి, వాళ్ళకి ఉద్యోగస్తులు అయ్యారు. అంటే ఒక ప్రమోషన్ వచ్చింది బానిసత్వం నుంచి ఉద్యోగస్తులుగా. తర్వాత అధ్యాయులు 3వ అధ్యాయంకి మనం వచ్చేసరికి మళ్ళా శ్రమ వచ్చింది. రాజుగారు ప్రతిమలు చేయడం, ఆ బొమ్మకు దండం పెట్టమండం, అందరూ దండం పెట్టడం. ఈ 3 యవన బిడ్డలు ఆ దండం పెట్టకపోవడం, వీళ్ళు 3 దండం పెట్టలేదని రాజుగారికి మిగిలిన వారు కంప్లైంట్ చేయటం. ఈ రోజుల్లో మనమైతే అతి తెలివితేటలు ఉపయోగించి షడ్రకు, మేషకు, అబేద్నెగోల స్థానంలో ఉంటే మేము పెట్టేశాం సార్ దండం అనేద్దాం. కానీ వారు ప్రభు కొరకు తెగించిన వారై మేము పెట్టలేదండి అన్నారు. పోనీ ఈసారైనా పెట్టండి అని రాజు అడిగినప్పుడు ఆయన పెట్టము, మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు, రక్షించకపోయినను మేము చనిపోతాం, కానీ నీ బొమ్మకు దండం పెట్టమని వారు ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో వారిని అగ్నిగుండంలో వేయడం మనకు తెలుసు. 3 వేశారు, రాజు చూస్తున్నారు, వేసిన వారు కూడా కాలి చనిపోయారు. అయితే 4 అగ్నిగుండంలో తిరగడం రాజు కనబడుతుంది. రాజు వాళ్ళు పిలిచి అడిగారు, ఎంతమందిని వేశారు అని. 3 వేసామయ్యా అన్నారు. కాదే 4 కనబడుతున్నారు అన్నారు. అంటే అప్పుడు 4లో కాదు 3 వేసాను మీరు అంటున్నారు, 4 ఉన్నారు అందులో అని మళ్ళీ బయటికి రమ్మన్నప్పుడు వాళ్ళు 3 ఉన్నారు. తర్వాత మనం అధ్యాయంలో ఆఖరి వచ్చిన 3వ అధ్యాయం ఆఖరి వచ్చినకి వచ్చేసరికి వారిని హెచ్చించానని ఉంటుంది. ఇదంతా మీకు తెలిసిన చరిత్రే. కానీ ఇందులో నేను చెప్తున్న మొదటి పాయింట్ ఏంటంటే, మొదటి శ్రమ బానిసలను ఉద్యోగస్తులుగా చేసింది. 2వ శ్రమ ఉద్యోగుల్లో హెచ్చించడం, అంటే ప్రమోషన్ వచ్చింది, మరి ఉన్నతమైన అధికారులుగా అయ్యారు వాళ్ళు. ఇవన్నీ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి మరింత అసూయ పెరిగింది. ఇక 3వ శ్రమ దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలుని ఏదైనా నింద మోపుదాం, ఏదైనా ఇబ్బందులు పాలు చేద్దామని ప్రయత్నం చేస్తే దానియేలు నమ్మకస్తుడు అవడం ద్వారా, డబ్బు దగ్గర యథార్థంగా ఉండడం ద్వారా వారు ఏ నింద మోపలేకపోయారు. కానీ రాజును మభ్యపెట్టి 4 రోజుల పాటు నీకే దండం పెట్టాలి, నీకే మొక్కాలి, నీకే ప్రార్థన చేయాలి, మరి ఎవరికి చేయకూడదని అంటే రాజుకు మాయా మర్మం తెలియక ఓకే అని ఆ శాసనం చేశాడు. అయితే అందరూ రాజుకు మొక్కుతున్నారు, కానీ దానియేలు అయితే యెరూషలేము వైపు కిటికీ తెరిచి ప్రార్థన చేయడం మనం గమనిస్తాం. ఆ ప్రార్థన చేసినప్పుడు
ఈయన ఎలా చేస్తాడని తెలిసి శత్రువులైన వారు దానియేలు కాలంలో రాజుకి వెళ్ళి చెప్పినప్పుడు రాజు ఆయన చేసిన చట్ట ప్రకారం దానియేలుని తీసుకొచ్చి సింహపు బోన్లో వేయటం జరిగింది. సింహం బోన్లో వేసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, దానియేలుకు దేవుడు కాపాడుతాడని విశ్వాసం ఉండడం గొప్పే, కానీ దానియేలును సింహం బోన్లో వేయించిన రాజుగారికి కూడా విశ్వాసం ఉంది, దానియేలు కాపాడుతాడని. ఆ రాత్రి అంతా తెల్లవారేసరికి దానియేలైతే సింహం బోన్లో నిద్రపోతున్నాడు, కానీ రాజుకు నిద్ర పట్టలేదు. కోడి కూయి వేళకి దానియేలు దగ్గరికి రాజు వెళ్ళి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అని పిలవడం చూస్తాం. దానియేలు సింహం బోన్లో నుంచే రాజును ఆశీర్వదించడం మనం చూస్తాం. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, అప్పుడు దానియేలు బ్రతుకునడాన్ని బట్టి దానియేలు కాలంలో రాజుగారు ఏం చేశారంటే, రాజు దానియేలుకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులందరినీ తీసుకొచ్చి సింహం బోన్లో వేసినప్పుడు సింహపు బోనులో పడడమే. సహజంగా సింహాలు మాంసం తిని ఎముకలను వదిలేస్తాయి, కానీ ఇప్పుడైతే సింహాలు వాళ్ళ ఎముకలను కూడా తినేసినట్టుగా మనం చూస్తాం. 3వ శ్రమ శత్రువులు లేకుండా చేసింది. ఇదంతా మీకు తెలిసిన చరిత్రే కావచ్చు, కానీ పరిశుద్ధాత్మ చెప్తున్న ఒక నూతన అంశాన్ని మీకు తెలియజేస్తున్నాను. సమయం కొద్దిగా ఉంది కాబట్టి నేను క్లుప్తంగా తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలైన దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు శ్రమలు వచ్చాయి, కానీ మొదటి శ్రమలో బానిసలు ఉద్యోగస్తులు అయ్యారు, 2వ అధ్యాయం ఆఖరి వచ్చిన ప్రకారం. 3వ శ్రమలో 3వ అధ్యాయం ఆఖరి వచ్చిన ప్రకారం ఉద్యోగంలో ప్రమోషన్ పొందారు. 3వ శ్రమ దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో వచ్చినప్పుడు వారికి శత్రువు లేకుండానే దేవుడు చేశాడు. దేవుని బిడ్డ, నేను ఎందుకు ఈ మాటలు మీతో పంచుకుంటున్నానంటే, శ్రమలు రావు అనే భ్రమలోకి నువ్వు వెళ్ళకు. దేవుని బిడ్డలైన మనకు శ్రమలు సహజం, శ్రమలు వస్తాయి, కానీ మన దేవుడు గొప్పవాడు, శ్రమలను సంతోషంగా మలచేవాడు, శ్రమలను దీవెనకరంగా చేయగలిగిన వాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, శ్రమనందుయుండుట నాకు మేలాయనని. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో కూడా దేవుని బిడ్డలకు అనేకమైన శ్రమలు ఈ ప్రభుత్వం వలన కావచ్చు, పరిస్థితుల వల్ల వస్తున్నాయి. కానీ మనందరికీ శుభవార్త ఏంటంటే, ఆ శ్రమలలోనే దేవుడు మనను ఉన్నతమైన మెట్టుకు తీసుకెళ్ళబోతున్నాడు. శ్రమలను సహించగలిగిన శక్తి ఇచ్చి దేవుని కొరకు జీవించే భాగ్యం మనందరికీ ఇచ్చునుగాక. ఆమెన్.